పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఆవరించబడును గాక. బాప్తిసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన చేతులతో పట్టుకొని నడిపించును గాక. ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఆవరించబడింది. ఈ యొక్క సమయంలో దేవుడు ప్రేరేపించిన రీతిగా యొక్క ప్రభు కుమార్తో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? యేసుక్రీస్తు మీ కొరకు కల్వారి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మీ కొరకు ఎవరి చూపలేని ప్రేమ చూపించాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మీ కొరకు శిలువలో 5 బలులుగా 5 పంచగాయాలుగా మీ కొరకు శ్రమ పడ్డాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మరణించి మీ కొరకు మరలా తిరిగి లేచాడని నమ్ముతున్నారా? ఆయన మీ సొంత రక్షకుగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నారు. విడిచిపెట్టిన పాప జీవితంలోకి మరలా వెళ్ళను, పాప మాటల్లోకి మరలా వెళ్ళనని తీర్మానం తీసుకుంటున్నారా? మీ జీవితానికి మీ యొక్క జీవితంలో 100% దేవుని కొరకు నిలబడతానని మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? జీవితాంతం ఆయన రాకడొచ్చు పర్యంతం సేవకులకు సంఘానికి అన్నిటికి పైగా దేవునికి నమ్మకంగా నిలబడతారని మాటిస్తున్నారా? నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ బాప్తిసాన్ని మేము ఏమన్నా బలంకి పెట్టారా? ఎందుకని బాప్తిసం తీసుకున్నారు? తెల్లవారుజామున ప్రభు కుమార్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సేవకుల సమక్షములో, అందరి సమక్షములో, అన్నిటిపైగా పరలోక సైన్య సమూహ సమక్షములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పాత జీవితం సమాధి చేయబడి నీకు కావాలనా సంతోషము, నీకు కావాలనా నీ సంతోషము, నీకు కావాలనా సమాధానమే సంతోషమే, సమాధానమే సంతోషమే, సమాధానమే ఫలా సంతోషం చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రక్షించబడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, ఆయనతో ఒక నిబంధన చేసుకోకుండా ఉంటే ఎవరైనా ఉంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆయన మీ కొరకు కల్వారి శిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు.